ఆ? ఈ శరీరానికి సంబంధించి నీ శరీర సుఖమా, నీ నీ నీకు డ్రింకా, నీకు తిండా, నీకు హ్యాపీనెస్సా, నీకు డబ్బా, నీకు ఆశ, దురాశ, ఇవన్నీ దేనికి సంబంధించి? బ్రెయిన్కి సంబంధించి. ఆలోచన, జస్ట్ థాట్స్. కానీ ఎప్పుడైతే నువ్వు నీ శరీరానికి ఆపోజిట్లో బిహేవ్ చేస్తావు అంటే నీ శరీరం ఏది దాని యొక్క నీడ్స్, కంఫర్ట్స్ అనేవి ఉంటాయి. కానీ అది మితిమీరి దేవుని కంటే ఎక్కువగా దేన్ని వండుకోడు. నీ శరీరాన్ని నువ్వు దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన ఏది కూడా కాదు, ఇది మట్టయిపోతుంది. కాబట్టి నీ ఆపోజిట్లో ఉన్న ఆత్మానుసారంగా ఆత్మ చెప్తుంది, నువ్వు నీ ఆత్మకి తిండి పెట్టు, జీవమ వాక్యం అని తిండి పెట్టు, నీ ఆత్మకి మంచినీళ్ళు ఇవ్వు, జీవ ఊటలు గల నీళ్ళు ఇవ్వు. పేతురు ఏమంటాడు? మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని యేసుక్రీస్తు అడిగితే, మేము ఎక్కడికి పోదాం ప్రభువా, నీవే నిత్య జీవ ఊటలు కలిగిన మాటలు గలవాడు అన్నాడు. అవునా? అంటే నీ ఆత్మ ఎప్పుడు కూడా ఏది ఏది నీ దేవునికి అది పుష్టిగా ఉండాలి, నీ ఆత్మ పుష్టిగా ఉండాలి. నువ్వు ఏ పని చేస్తే నీ ఆత్మ పుష్టిగా, బలంగా, నువ్వు ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళే వరకు కూడా అది పుష్టిగా ఉండాలంటే యూ హ్యావ్ టు ఫీడ్ విత్ ద ఫెయిత్. నీ విశ్వాసం అనే దాంతో నువ్వు నింపుకొని నువ్వు స్ట్రాంగ్గా ఉన్నప్పుడే అంతము వరకు నిలిచిన్నవాడు రక్షింపబడను అంటాడు కదా. నీ హృదయంలో ప్రభు అందు విశ్వాసము, నీ హృదయంలో ప్రభు వాక్యముకు స్థానమును, నీ హృదయంలో దేవుడి పట్ల భయము, భక్తి వలను, నీ హృదయంలో దేవుడి యొక్క ఆలోచన, దేవునికి ఇష్టమైన రీతిగా బతకడం అనే ఒక లక్ష్యం కలిగి మనం జీవిస్తే అప్పుడు నీ ఆత్మ నీ శరీర యొక్క ఇచ్చలను నెరవేర్చకుండా హృదయంలో దేవుడి యొక్క ఆలోచన ఆయన